నరక నరక రక్తం మాదే మాదే పైకి గిరిన పందెం మాదే మాదే వేద్దాం సై చూద్దాం సై. ఎన్నికల కురుక్షేత్రం 2014కు స్వాగతం. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ సతీష్ వర్మ గారు మన ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చిద్దాం. వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్ సతీష్ వర్మ గారు, ప్రచారం ఎలా సాగుతుంది సార్? రేపటితో నామినేషన్లు అన్ని పూర్తవుతున్నాయి. అందరు అభ్యర్థుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ 15 నియోజకవర్గాల జిల్లాలో ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విశాఖపట్నం బోలిశెట్టి సత్యనారాయణ గారిని, అలాగే అరకు పార్లమెంట్కి కిషోర్ చంద్రదేవ్ గారిని, అనకాపల్లి పార్లమెంట్కి తోట విజయలక్ష్మి గారిని కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజుతోటి అన్ని నియోజకవర్గాలకి అభ్యర్థులను చూజ్ చేయడం జరిగింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం ద్వారా ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ బరిలో నిలబడ్డారు. వాళ్ళందరూ విజయావకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్? కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజలు విశ్వాసంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఆలోచనతో ఉన్నారు. కొంతమంది నాయకులు వాళ్ళ అవకాశవాద రాజకీయాల కోసం కార్యకర్తల్ని ప్రజల్ని గందరగోళానికి గురిచేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోవడం వల్ల కొంత గందరగోళం పరిస్థితులు వచ్చాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి గతంలో ఏవైతే ఆదరణ ఉందో ఈవేళ కూడా అదే ఆదరణతో కాంగ్రెస్ పార్టీ ఉందని మాకు పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. సార్ అలాగే వైజాగ్ సంబంధించి నియోజకవర్గానికి అభ్యర్థులను తీసుకుంటే వైజాగ్ తూర్పు నుంచి ప్రభా గౌడ్ గారు, అలాగే మన వైజాగ్ నార్త్ జి భారతి గారు, వైజాగ్ వెస్ట్ సంబంధించి పేరాడ రమణి గారు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు కదా సార్? అంటే వీరే విజయావకాశాలు అంటే కొత్త వారు ఇప్పుడు సడన్గా పార్టీలోకి వచ్చి టికెట్లు పొందారు కదండి. వీరి పట్ల కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది. మరి దాన్ని మీరు ఎలా అధిగమించగలరు అనుకుంటున్నారండి? వీళ్ళందరూ ఔత్సాహికంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులందరూ వేరే పార్టీల్లోకి వలస వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్ని అభివృద్ధి కార్యక్రమం అన్ని పొంది లబ్ధులు పొంది కాంగ్రెస్ పార్టీని సడన్గా వదిలి వెళ్ళిపోయిన తరుణంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి ఉత్సాహం చూపించారు. చాలా ఎక్కువ మంది ఉత్సాహం చూపించడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. అందరికీ అవకాశం కల్పించలేకపోయినప్పటికీ కూడా కొంతమందిని రకరకాల ఈక్వేషన్స్లో వాళ్ళందరినీ కూడా అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగింది పార్టీ హైకమాండ్. ఎవరు ఏదైనప్పటికీ తత్తిమా కార్యకర్తలందరూ కూడా ఈవేళ సుబ్బరామరెడ్డి గారు, తత్తిమా దోమరావు శ్రీనివాస్ గారు, తత్తిమా పెద్దలందరూ కూడా ఈవేళ జిల్లాలోనే అన్ని ప్రాంతాల్లోని నాయకులు బాలరాజు గారు అందరూ కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఆయా నాయకుల్ని కార్యకర్తల్ని సర్ది చెప్పి ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రకటించామో ఆ అభ్యర్థులందరూ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారు. నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీకి ద్రోహం చేయరు, పార్టీలోనే ఉంటారు. కార్యకర్తలు కాకుండా గతంలో ఉన్నటువంటి ఏదైనా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది కలిగిస్తారే తప్ప నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించినటువంటి అభ్యర్థులందరూ గెలుపు కోసం తప్పనిసరిగా ప్రయత్నిస్తారు. అంటే విశాఖ తూర్పుకి సంబంధించి మనం తీసుకుంటే ప్రభా గౌడ్ గారు అభ్యర్థిత్వాన్ని మీరు ప్రకటించారు కదండి. ఆవిడ అభ్యర్థిత్వం పట్ల కూడా చాలా కార్యకర్తలు కొంత నిరుత్సాహం కూడా ఉంది. అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మన సోనియా గాంధీని కూడా ఆవిడ తిట్టి మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్నారు కదండి. ఆ రకంగా చెప్పాలంటే కొంత ఆవిడ ఈ మధ్యకాలంలో రావడం అన్నది వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేసి శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కూడా వేరే పార్టీలో పోటీ చేస్తున్నారు. మరి ఆ రకంగా చూస్తే ఈ అమ్మాయి కొత్తగా వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో అభిమానంతో ఇవాళ వచ్చింది. ఆవిడకి మీద కొంత మొదట్లో ఉన్నటువంటి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఈవేళ అన్ని సర్దుమణిగిని ఆవిడ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. ఆవిడ ప్రచారంలో కూడా ముందుకు పోతా ఉంది. తప్పనిసరిగా ఆవిడకి కూడా మంచి విజయావకాశాలు ఉంటాయితే మాకు నమ్మకం ఉంది.
ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే జీవా అని సినీ నటుడు ఉన్నారు కదా సార్. అవును. ఆయన నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన తిరిగారు. సడన్ గా ఈ రోజు గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారని కూడా తెలిసింది. లేదండి, ఆయన జనసేన పార్టీలో ఎప్పుడు తిరగలేదండి. పవన్ కళ్యాణ్ చిరంజీవి పార్టీలో చిరంజీవి గారి అభిమానిగా ఆయన చిరంజీవి వెనక ఎప్పుడు ఉన్నారు. ఆయన పిఆర్పి పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన వచ్చారు. ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి తమ్ముడుగా ఉండి పవన్ కళ్యాణ్తో ఉండేవారు తప్ప పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత జీవా గారు ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఉండలేదు. చిరంజీవి గారి పార్టీలో చిరంజీవి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో చిరంజీవి గారి నాయకత్వంలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కరుణగట్టినటువంటి కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఇవాళ చిరంజీవి గారు రఘువీరెడ్డి గారు ఈ గాజువాక్ పంపించడం జరిగింది. గాజువాకలో ఉన్న అందరి నాయకులు కూడా ఈరోజు ఉదయం మరి సుబ్రహ్మరెడ్డి గారి దీనిలో కూర్చొని మేము పులుసు జనార్దన్ రావు గారు, రాజశేఖర్ గారు, అక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా గారు, ఇంకా వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ జీవా గెలుపు కోసం పనిచేయడానికి వాళ్ళు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు తావలేదు. జీవా గారు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గతంలో గత 40 సంవత్సరాలుగా 2 కుటుంబాలు గాజువాకను ఆధిపత్యం చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ జీవా రాకతో ఆ 2 కుటుంబాల మధ్య మంచి పోటీ, ఈ మూడోవాడిగా ఈ పోటీ కూడా జరుగుతుంది. తప్పనిసరిగా జీవా కూడా కంపల్సరీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి కాంగ్రెస్ పార్టీకి అక్కడని. ఆయనకి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని చెప్పని తెలుస్తుంది సార్. లేదండి, ఆయన కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారితో పాటు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన నిన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇక్కడ ఆయన సినిమా యాక్టర్గా ఉండడం వల్ల కొంత ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు, కానీ ఆయన మొదటి నుంచి చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారండి. సరే, ఇక మిగిలిన అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తున్నారు, దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. మరి మీరు పార్టీ టికెట్ గురించి ప్రయత్నించలేదా? నేను 1985 నుంచి ఎన్ఎస్ఏ విద్యార్థిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఇవాళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించి బాధ్యత తీసుకున్నాను. నాకు కూడా మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేయమని ముందు నేను జిల్లా ప్రెసిడెంట్ కాకముందు మాడుగుల నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయడానికి ఉత్సాహం చూపడం జరిగింది. కానీ జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత బాధ్యత జిల్లా అంతా తిరగాలి కనుక ప్రెసిడెంట్ గారు కూడా నన్ను పోటీ చేయమని కూడా చెప్పారు రఘువీరెడ్డి గారు. అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఈ సిటీలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు వేరే ప్రెసిడెంట్ గారు ఉన్నారు. నాకు ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా అరకు, పాడేరు, సుదూరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అటు పాయకరపేట, అల్లమంచిలి, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో కూడా పర్యటించాల్సిన అవసరం ఉన్నందు దీని మీద కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పెంచడం కోసం పోటీ చేయలేదు తప్ప మరో ఉద్దేశం ఏం కాదు. తప్పనిసరిగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూడ్చి అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుగా పెరగడానికి నా వంతు సహకారంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు తప్ప మరో ఉద్దేశం కాదు. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, సేవంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వడానికి గల కారణం ఏంటుందంటారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి. ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలంగాణ విషయంలో తప్పు చేసిందనే అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టినటువంటి ఈ నాయకులు గతంలో 2008 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 2008లో ఉత్తర్వు ఇచ్చారు. అశోక్ గజపతిరాజు గారు, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశంలో ఇప్పుడే తెలంగాణ ప్రకటించండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే 2011లోని 13లోని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాని ప్రకారం విభజించండి, మాకు అభ్యంతరం లేదని చెప్పినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇన్ని పరిణామాలు ఉండి ఎవరైతే విభజనకి ముఖ్యంగా ముఖ్య కారకులు ఆ విభజనకి సహకరించినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద ఈ అపవాదు నెట్టుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలంగాణకి కారణం అనే అపవాదుని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న వరంగల్ సభలో కూడా నా వల్ల తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావడానికి నేనే కారణం అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది బహిరంగ సభలో.
అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నెపం గురించి తెలంగాణ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని మీద అపవాదు కట్టడానికి ఆయనకి ఏ హక్కు లేదు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈవేళ సీమాంధ్ర ప్రాంతం ఎంత అభివృద్ధికి మూలమైనటువంటి ప్రాంతం. గత స్వాతంత్రం వచ్చిన తర్వాత 66 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో కూడా ఈవేళ విశాఖపట్నం లాంటి ఉత్తరాంధ్ర జిల్లాలో మనం పోలవరం ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయినటువంటి పరిస్థితులు కానీ, నిమ్స్ లాంటి హాస్పిటల్ విశాఖపట్నం లేకపోవడం కానీ, కేజీహెచ్కి ఎంత మంచి కేజీహెచ్ ఉత్తరాంధ్రల ప్రాంతానికే కాకుండా ఒడిశా ప్రాంతం నుండి వచ్చినటువంటి కేజీహెచ్కి మరి అభివృద్ధి చేసుకోలేని పరిస్థితులు కూడా ఈ కలిసి ఉన్నప్పుడు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు రేపు విడిపోయిన తర్వాత మనం కంపల్సరీగా అభివృద్ధి చేసుకుంటాం. మనకి ఉన్నటువంటి సీ కోస్ట్ చూసినట్లయితే ఇంత మంచి సీ కోస్ట్ ఉంది. దీన్ని భవిష్యత్తులో మనం ఎంతో ఇదిగా చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీని ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాయికి తీసుకురావడం కానీ, ఇక్కడ ఐఐటి కానీ ఎటువంటి పరిస్థితులు లేవు. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ తప్పనిసరిగా ఆంధ్ర యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి వస్తుంది, విశాఖపట్నానికి ఐఐటి లాంటి పరిశ్రమ వస్తుంది, మన చింతపల్లి లాంటి ప్రాంతాల్లో గిరిజన విశ్వవిద్యాలయం వస్తుంది. మరి అంతేకాకుండా ఈ మారుమూల ప్రాంతాలు 3 జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ కూడా ఉండడం, ట్యాక్స్ హాలిడే ప్రకటించడం కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మరి రేపు రాబోయే రోజుల్లో ఎంత అభివృద్ధి అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పోలవరం ప్రాజెక్టు సాకారం ఈ ప్రాంత ప్రజల తాలూకా కళ ఏదైతే ఉందో పోలవరం, అది కూడా పూర్తి కావడానికి రేపు రాబోయే రోజుల్లో సీమాంధ్రలోనే ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు తప్పనిసరిగా మరి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కేవలం విడిపోవడం అనే నెపం వల్ల ఏదైతే చెప్తున్నారో, విడిపోవడం వల్లే మేము వెళ్ళిపోతున్నాం, విడిపోవడం వల్లే వెళ్ళామని చెప్తున్నటువంటి ఈ నాయకులు విడిపోవడానికి మూల కారణమైనటువంటి బీజేపీ పార్టీకి అంటగాగుతున్నటువంటి పార్టీతో మరి గంటా శ్రీనివాసరావు గారు మిత్ర బృందంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పార్టీలోనే పోటీ చేస్తున్నారు. మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు చెప్పగలుగుతారు వాళ్ళు? అంటే ప్రజల్లోకి మీరు అంత గట్టిగా ఈ విషయాన్ని మీరు తీసుకెళ్లేదన్న ఒక ఇది కూడా ఉంది కదా. తప్పనిసరి ఎన్నికల్లో మాకు ప్రచారాస్త్రంగా ఉన్నటువంటి అవకాశాలు ఇవే ఉన్నాయి. తప్పనిసరిగా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసుకెళ్తాం, మేము ఓటు అడుగుతాం. రేపు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంత అభివృద్ధికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ప్రజలందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించింది. మరి ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ప్రతి మనిషి వరకు కూడా అనేకమైన పెన్షన్ కానివ్వండి, రూపాయి బియ్యం కానివ్వండి, గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, ప్రీ పవర్ కానివ్వండి, రైతులకి మరి కరెంటు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ ద్వారా ఒక మహత్తరమైనటువంటి పథకం పెట్టి సప్లాన్ ద్వారా అనేకమైన నిధులు పెట్టి మరి అందరికీ 60-70 వేలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకి గతంలోనే మేము 1,05,000 రూపాయలు ఇచ్చినటువంటి హౌసింగ్ కానీ, అనేకమైనటువంటి ఇందిరమ్మ హౌసింగ్ కానీ, అలాగే మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ద్వారా ఇచ్చినటువంటి సంస్థలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవరన్నప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారా కాంగ్రెస్ పార్టీ దీనివల్ల కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజే రిలీజ్ అయింది. దానిలో కూడా మేము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బలోపేతం చేస్తూ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో అవన్నీ కూడా ఆపకుండా మరింత బలోపేతంగా కార్యక్రమాలు రూపొందిస్తూ కూడా ఈవేళ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారన్నారు కదండి. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మనం తీసుకుంటే పుట్టిన ప్రతి ఆడపిల్లకు 100 గజాల స్థలం, అలాగే ప్రతి పేదవానికి ఉచిత కలర్ టీవీతో పాటు డిష్ కనెక్షన్ కూడా ఫ్రీ, అలాగే ప్రతి పేదవాని విద్యుత్ 100 యూనిట్ లోపల ఉంటే వారికి కరెంటు ఛార్జెస్ కూడా ఫ్రీ అని కూడా అనౌన్స్ చేశారండి. అవునండి, అవును. అది ఎంతవరకు సాధ్యం అంటారండి? అసలు అవన్నీ సాధ్యం. గతంలో మేము ఉపాధి హామీ పథకం కానీ లేకపోతే ప్రీ పవర్ గురించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు, కరెంటు ఫ్రీగా ఇస్తే బట్టలు ఆరేసుకుంటారని. ఉపాధి హామీ పథకం ఇచ్చినప్పుడు కూడా చెప్పారు. ఈ కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా చెప్పింది ప్రతి పని చేస్తుందనే నమ్మకం గత 10 సంవత్సరాలుగా ప్రజలు చూశారు. ఈవేళ మేము ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు. ఆయన గత 2009లో కూడా ఆల్ ఫ్రీ, అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పినప్పుడు ప్రజలు నమ్మలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి పథకాలు, ఆయన ప్రకటించినటువంటి కార్యక్రమాలు అయితే తప్పనిసరిగా ఒక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం
బడ్జెట్ అంతా ఒక రాష్ట్రానికి సరిపోలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మేమైతే ఆచరణ సాధ్యమైనటువంటివే పెడుతున్నాం. కేవలం 100 గజాల స్థలం ఇవ్వడం అన్నది ప్రతి పేదవానికి అది కనీస ధర్మం, కనీస అవసరం. 100 గజాలు అన్నది అంటే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల 100 గజాలు అంటే ఎంతమంది పడతారో 100 గజాల స్థలం అంటే ఎన్నాళ్ళకి మనకి ఇవ్వచ్చు. ఆడపిల్లల్ని మనం బంగారు తల్లి కార్యక్రమం పెట్టాం. అవును. ప్రతి పుట్టినవాడికి పుట్టిన వెంట నుంచి ఆ అమ్మాయి చదువుకుని ఉద్యోగంలో చేరే వరకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు బంగారు తల్లి పథకం పెట్టాం. దానివల్ల ఇబ్బంది లేదు, అందరికీ ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఈ రోజు కూడా ప్రతి ఆడపిల్లకి 100 గజాల స్థలం ఇవ్వడం అన్నది కష్టమైన పని కాదు. ఇవాళ వేలాది ఎకరాలు చాలా మంది దారదత్వం చేసినటువంటి సంగతులు మనం గతంలో చూసాం. అలా కాకుండా ఇలాగ కనీస అవసరాలు ఆడపిల్లలకి పుడితే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల పుట్టిన వెంటనే కనీసం 100 గజాల స్థలం ఇచ్చినట్లయితే ఆడపిల్లల భవిష్యత్తు బంగారం కావడానికి ఇది ఒక ఉపకారం అయితే అవుతుంది. అలాగే మేము ఎస్సీ ఎస్టీలకి ఇప్పటికే 50 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తున్నాం. అది ఎస్సీ ఎస్టీలకే కాకుండా అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా 100 యూనిట్లలో ఫ్రీ పవర్ ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇప్పుడు 7 గంటలు ఫ్రీ పవర్ ఇస్తున్న, 6 గంటలు 7 గంటలు ఇస్తున్న ఫ్రీ పవర్ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో 9 గంటలు అది కూడా డే టైం ఇచ్చి నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలన్న అవకాశం చేపడతాం. దీని అంతటికీ కారణం కూడా ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఎలా మెరుగుపడుతున్నాయంటే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రం సపరేట్ అయినప్పుడు ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి వనరులు కానీ అవకాశాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి సాధ్యపడతాయి. అంటే మనకి మామూలుగా ఉన్నదే మనకి